రెపో రేట్ల గురించి దేశవ్యాప్తంగా పెద్ద మార్పు చోటు చేసుకుంది. ఆర్బీఐ తాజాగా రెపో రేటును 0.25% మేర తగ్గించడం వల్ల బ్యాంకింగ్ వ్యవస్థ మొత్తం ఉప్పెనలా కదిలిపోయింది. ఈ తగ్గింపు సాధారణ ప్రజలకు, ముఖ్యంగా రుణాలు తీసుకునే వారికి ఎంతో పెద్ద ఉపశమనం కలిగించే అవకాశం ఉంది. ఆర్బీఐ తీసుకున్న ఈ నిర్ణయాన్ని అనుసరించి దేశంలోని ప్రధాన బ్యాంకులు తమ వడ్డీ రేట్లను వెంటనే సవరించాయి. అందులో పంజాబ్ నేషనల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, బ్యాంక్ ఆఫ్ బరోడా, బ్యాంక్ ఆఫ్ ఇండియా మొదటిగా స్పందించినవి. ఇప్పుడు ఒక్కో బ్యాంక్ ఏ విధంగా వడ్డీ రేట్లను తగ్గించింది అనే వివరాల్లోకి వెళ్తే, మొదటగా పిఎన్బి అనగా పంజాబ్ నేషనల్ బ్యాంక్. పంజాబ్ నేషనల్ బ్యాంక్ తన రెపో అనుసంధానిత రుణ రేటును 8.35% నుండి 8.10%కు అయితే తగ్గించింది. అంటే మొత్తం 0.25% తగ్గింపు. దీనివల్ల హోమ్ లోన్, కార్ లోన్, పర్సనల్ లోన్ వంటి రుణాలు కొంతవరకు చౌకవుతాయి. ముఖ్యంగా పెద్ద మొత్తంలో రుణాలు తీసుకునే వారికి ఈ 0.25% తగ్గింపుతో సంవత్సరాల వ్యవధిలో మంచి మొత్తంలో సేవింగ్స్ అవుతుంది. దీని తర్వాత బ్యాంక్ ఆఫ్ బరోడా కూడా ఇదే మార్గంలో నడిచి తన రేటును 8.15% నుండి 7.90%కు తగ్గించింది. బ్యాంక్ ఆఫ్ బరోడా కస్టమర్లకు ఇది మంచి వార్త. ముఖ్యంగా హోమ్ లోన్ తీసుకున్న వారికి, తీసుకోవాలనుకుంటున్న వారికి ఇది మరింత మంచిది. వడ్డీ రేటు 8% కంటే తగ్గడం అంటే ఈఎంఐపై గణనీయమైన ప్రభావం ఉంటుంది. తర్వాత బ్యాంక్ ఆఫ్ ఇండియా. బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా 0.25% తగ్గింపు చేపట్టింది. రెపో లింక్ చేసిన రుణ రేటును 8.35% నుండి 8.10%కి తగ్గించింది. అప్పటిలాగే బ్యాంకులు ఆర్బీఐ నిర్ణయాన్ని అనుసరించి తమ కస్టమర్లకు కొంత ఉపశమనం ఇవ్వడం చాలా సానుకూల సంకేతం. అదే సమయంలో బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ప్రత్యేకంగా హోమ్ లోన్లను మరియు కార్ లోన్పై రేట్లను ప్రకటించింది. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ప్రకారం కొత్త హోమ్ లోన్ రేటు 7.10% నుండి ప్రారంభమవుతుంది. ఇది ప్రస్తుతం మార్కెట్లో అయితే అత్యంత పోటీ రేట్లలో ఒకటి. హోమ్ లోన్ తీసుకోవాలి అని అనుకునే వారికి ఇది మంచి అవకాశం. అంతేకాదు, కార్ లోన్ రేట్లు కూడా బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో 7.45% నుండి ప్రారంభమవుతాయి. వాహనం కొనాలనుకునే వారికి ఇది ఒక పెద్ద గుడ్ న్యూస్. ప్రస్తుతం పరిస్థితుల్లో వడ్డీ రేట్ల తగ్గింపు అంటే వాహనాల ఈఎంఐలు గణనీయంగా తగ్గడం. ఇప్పుడు ఈ మార్పుల వెనుక అసలు కారణం ఏంటి అన్నదైతే తెలుసుకుందాం. ఆర్బీఐ సాధారణంగా రెపో రేటును ద్రవ్యోల్బణం, ఆర్థిక వృద్ధి, మార్కెట్ పరిస్థితులను బట్టి నిర్ణయిస్తుంది. ద్రవ్యోల్బణం కొంచెం నియంత్రణలోకి రావడం, ఆర్థిక కార్యకలాపాలు మరింత వేగవంతం కావాల్సిన అవసరం రావడం, ఇవన్నీ కలిసి ఆర్బీఐ ఈ తగ్గింపును ప్రకటించినట్లుగా ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. రెపో రేటు తగ్గితే ఏమవుతుందంటే, బ్యాంకులు ఆర్బీఐ నుండి తక్కువ వడ్డీపై డబ్బు అప్పు తీసుకోవచ్చు. దాంతో బ్యాంకులు కస్టమర్లకు ఇచ్చే రుణాలపై కూడా వడ్డీ తగ్గించే అవకాశం ఉంటుంది. ఇది ఇప్పుడు మనం చూస్తున్న మార్పులే. హోమ్ లోన్కు దీని ప్రయోజనం ఎలా ఉంటుంది? ఉదాహరణకు, ఒక వ్యక్తి 40 లక్షల హోమ్ లోన్ తీసుకున్నట్లు అనుకుందాం. వడ్డీ రేటు 0.25% తగ్గితే సంవత్సరానికి సుమారు 10 నుంచి 12,000 రూపాయల వరకు ఈఎంఐలో సేవింగ్స్ రావచ్చు. 20 లేదా 25 ఏళ్ల కాల వ్యవధిలో ఈ మొత్తం లక్షల రూపాయలుగా మారుతుంది. అందుకే ఈ రకమైన చిన్న తగ్గింపులు కూడా చాలా పెద్ద ప్రభావం అయితే చూపిస్తాయి. కార్ లోన్ విషయంలో కూడా ఇదే లాజిక్ వర్తిస్తుంది. 6 నుంచి 7 సంవత్సరాల రుణకాలంలో వేల రూపాయల సేవింగ్స్ అవుతుంది. మొత్తంగా చూస్తే ఆర్బీఐ యొక్క రెపో రేటు తగ్గింపు మార్కెట్లో సానుకూల వాతావరణం సృష్టించింది. సో, రుణాలు తీసుకునే వారికి ఇది ఓ మంచి శుభవార్త. అదేవిధంగా రియల్ ఎస్టేట్ మార్కెట్, ఆటోమొబైల్ మార్కెట్స్కు కూడా ఇది సానుకూల సంకేతం. ఈ నేపథ్యంలో చాలామంది మరీ ఒక్కసారిగా రుణాలు తీసుకోవాలనే ఆలోచనలో పడవచ్చు. కానీ ఎప్పట్లాగే ఆర్థిక నిపుణులు సూచించే ముఖ్యమైన విషయం ఏంటంటే, రుణం తీసుకునే ముందు మీ ఆర్థిక సామర్థ్యాన్ని, ఈఎంఐలను మేనేజ్ చేయగలిగే స్థాయిని బాగా పరిశీలించారు. వడ్డీ రేట్లు తగ్గడం ఒక మంచి వార్తే, కానీ రుణం అనేది దీర్ఘకాలిక బాధ్యత. అందువల్ల సరైన ప్రణాళికతో ముందుకు వెళ్ళాలి. ఇక చివరిగా ఈ రేట్ల తగ్గింపు మరికొన్ని బ్యాంకులను కూడా ప్రభావితం చేసే అవకాశం ఉంది. వచ్చే రోజుల్లో మరింత బ్యాంకులు కూడా వడ్డీ రేట్లను తగ్గించే అవకాశం ఉందని నిపుణులు చెప్తున్నారు. ఆర్బీఐ మరోసారి రెపో రేటును తగ్గిస్తే రుణాల ఖర్చు మరింతగా తగ్గొచ్చు. కాబట్టి రాబోయే రోజుల్లో రుణాలు తీసుకోవాలనుకునేవారు బ్యాంకుల రేట్లను పోల్చి చూసి తక్కువ వడ్డీ రేట్లు ఉన్న బ్యాంకులనే ఎంచుకోవడం మంచిది.